నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇతిహాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో హరిహర క్షేత్రం అనే పేరుతో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మాణం సంకల్పించినట్టుగా ప్రకటించడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒక 300 అడుగుల ఎత్తైన ఒక శివలింగాన్ని రూపొందిస్తూ అందులో 1 కోటి శివలింగాల్ని ఇన్సర్ట్ చేస్తూ ఒకేసారి 1 కోటి శివలింగాలకు ఒక ఆరాధన, అభిషేకం, అర్చన లాంటి కైంకర్యాలను సమర్పించుకునే విధమైనటువంటి ఒక అద్భుతమైన శివలింగం. అట్లాగే ఒక 108 అడుగుల ఎత్తుకు పైబడినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింప చేయాలని, అట్లాగే ఒక ఆధ్యాత్మిక పాఠశాల, అట్లాగే సనాతన వైదిక పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని, అట్లాగే మన ప్రాచీన గ్రంథాలను పరిరక్షించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని, అది విద్యార్థులకు కానీ సనాతన సంప్రదాయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి కానీ, పరిశోధించాలని సంకల్పించేటువంటి దేశ విదేశీయుల ఎవరికైనా కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక డిజిటల్ లైబ్రరీని, అలాగే తాళపత్ర గ్రంథాలతో నిండినటువంటి ఒక తాళపత్ర గ్రంథ భాండాగారాన్ని ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి, పరిశోధనకి అట్లాగే అధ్యయనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయాలని చెప్పి సంకల్పం జరిగింది. అట్లాగే ఇక్కడ వైదిక మతాన్ని, హిందూ మతాన్ని ఆచరించేటువంటి వారి యొక్క సాధనకు వీలైనటువంటి యోగ సాధన కానీ, ధ్యాన సాధన కానీ, లేదా కీర్తన కైంకర్యానికి కానీ వీలైనటువంటి ఏర్పాట్లు చేయాలని, అట్లాగే మన వైదిక సంప్రదాయంలో ఉండేటువంటి త్రిమతాలకు ఇక్కడ స్థానం ఉండాలి అని. ఎట్లా అంటే అది అద్వైత సిద్ధాంతానికి ఒక కేంద్రంగా ఇది ఉండాలి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి ఆ పాఠాలను తెలియజేసేటువంటి కేంద్రంగాను ఇది స్థావరంగా ఉండాలని, ద్వైత మతానికి సంబంధించినటువంటి విశేషాలను తెలియజేసేటువంటి స్థావరంగా ఇది ఉండాలని ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. అట్లాగే మనకి ఉన్నటువంటి ఈ శైవం కానీ, వైష్ణవం కానీ, శాక్తేయం కానీ, సౌరం కానీ, గానాపత్యం లాంటి వివిధ రకాలైన ఆరాధన పద్ధతులన్నింటినీ ఇక్కడ నేర్పించేటువంటి, ఆచరింప చేసేటువంటి విధానాలన్నిటితో కూడినటువంటి పాఠశాల, అట్లాగే అలాంటి పంచాయతీల దేవాలయాలని ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేస్తూ సనాతన వైదిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కేంద్రంగా ఇది భాసిల్లాలి అన్నట్లుగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇది ప్రకటించగలగటాన్ని నా అదృష్టంగా భావిస్తున్నా. అనంతపురంలో మన నాట్పల్ల క్రాసింగ్ దగ్గర ఉండేటువంటి చిన్న ప్రదేశంలో చేస్తున్నాం. అది ఇంకొక 3 నెలల లోపల ప్రారంభమవుతుందండి. ఈ ప్రారంభోత్సవాన్ని కూడా ఒక విశేషంగా చేయాలని, అంటే శంకుస్థాపన కూడా విశేషంగా చేయాలని ఆలోచనలో వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి పీఠాధిపతుల్ని కొంతమంది కలవడం జరిగింది, మహానుభావుల్ని. వాళ్ళందరూ ఎంతో దయతో దీనికి ఆశీర్వాదం తెలియజేశారు. అట్లాగే ఇంకా కొంతమంది మహానుభావులైనటువంటి స్వామీజీ మహారాజుల్ని కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారిని ఆహ్వానించి ఇది చేయాలనేది ఒక ఆలోచన. అట్లాగే కేవలం దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశం నుంచి ఉండేటువంటి స్వామీజీలను కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా తప్పకుండా విచ్చేస్తూ ఉన్నారు. అందరికీ అనుకూలమైనటువంటి ఒక డేట్ తీసుకొని ఒక 3-4 నెలల లోపల దీని శంకుస్థాపన చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సుమారు 25 ఎకరాల పైబడిన ప్రాంతంలో ఇది మనం చేస్తున్నామండి. ప్రదేశం కూడా మనం అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ప్లేస్ కూడా తీసుకొని చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికి 50 ఎకరాల సేకరణ జరిగింది. ఈ 50 ఎకరాల్లో కొంత ఆలయ సముదాయము, ఒక 25 ఎకరాల ఆలయ సముదాయము, కొంత మిగతా స్కూల్సు, డివోషనల్ హాస్టల్స్ ఇటువంటి అనుకున్నాం. అవసరమైతే ఇంకొంచెం ప్లేస్ కూడా తీసుకొని మనం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. ఆల్రెడీ ఇక్కడ పెద్ద పెద్ద అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయి. ఇంకా ఎన్నో ఒక కియా కార్ల ఫ్యాక్టరీ కానీ, ఇంకా ఎన్నెన్నో పారిశ్రామిక కేంద్రంగా ఏర్పడబోయేటువంటి జిల్లా ఇది. నాకు తెలిసి ఇంకో 10-12 సంవత్సరాల్లో ఈ జిల్లాలో విపరీతమైనటువంటి జనాభా పెరుగుతుందని నేను భావిస్తున్నా, ఊహిస్తున్నా. ఎక్కడైతే ఈ సంపద పెరిగిందో, ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద బాధ్యతలు పెరిగాయో ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా భగవంతుడు అవసరం అవుతాడు. ఒకటి. రెండవది, బెంగళూరు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది, పుట్టపర్తి ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అట్లాగే నాకు తెలిసి అనంతపురంలో కూడా బహుశా ఇంకా అభివృద్ధి చెంది ప్రయాణ సౌకర్యాలు మెరుగడే అవకాశాలు ఉన్నాయి.
విపరీతంగా జనాభాను ఎంప్లాయ్మెంట్ ఇదంతా పెరుగుతుంది అని నేను భావిస్తున్నాము. అట్లాగే ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ రూపురేఖలు చాలా వేగంగా మారేటువంటి అవకాశం చాలా ఉంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు చాలా వైభవంగా ప్రజ్వరిల్లుతుంది, అంటే ఫేమ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. దీనికంటే ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాల నుంచి దామోదర గౌరంగ్ దాస్ గారు మన అనంతపూర్ ఇస్కాన్లో అక్కడ తమ యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. వారికి ఉండేటువంటి అనంతపూర్ మీద ఉండేటువంటి ఒక ప్రేమ చేతనం, వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వారి యొక్క సహచరులు కానీ, వారి కృష్ణా డివోటీస్ కానీ, అట్లాగే ఎంతోమంది మద్దతుదారులు ఇక్కడ వారి కోసం ఉండటము, దానివల్ల ఒక చక్కటి వాతావరణం ఇక్కడ ఇటువంటి ప్రాజెక్ట్ చేయడానికి ఏర్పడింది. కాబట్టి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకి ఇదే సరైన స్థానం అని, అట్లాగే ఇందులో పేరులోనే ఒక అనంతం అనేటువంటి ఉంది, అనంత పద్మనాభ స్వామిలాగా అనంతపురం కూడా అనంతంగా విస్తరిస్తుందని భావిస్తూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేద్దామని నిర్ణయించుకున్నాం. నా పేరు శ్రీనివాస్ తపతి, రాజమండ్రి. ఇందులో వైష్ణవ అంటే 108 అడుగుల మహావిష్ణు అవతారం, 300 అడుగుల శివలింగం. దీని ప్రత్యేకతలు సూచనప్రాయంగా డిజైన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. శ్రీచక్రాకారంలో వృత్తాకారంలో ప్రాకార మండపం వచ్చి సెంటర్లో ఒక పెద్ద ఆలయం నిర్మించి ఆలయం పైనే విష్ణుమూర్తిని పెట్టాలనేది ఆలోచన. అది ఆ శ్రీచక్రంలో కొంత రామలీలలు, కొంత కృష్ణలీలలతో సహా వైష్ణవ సాంప్రదాయంలో మన విష్ణుమూర్తి. అలాగే శివలింగంలో పానమట్టం కాకుండా శివలింగమే 10 ఫ్లోర్లు వచ్చేలాగా, 10 ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్కి 1,00,000 లింగాలు చొప్పున ఒకేసారి పాలాభిషేకం కానీ పంచామృతాల్లో ఏది చేయాలన్నా ఒకేసారి అభిషేకం అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కిందొచ్చేసి మన శైవ క్షేత్రాల్లో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు నమూనాలయాలుగా వృత్తాకారంలో ప్రదక్షిణ ప్లేస్లో పానమట్టంలోనే వచ్చేలాగా రఫ్గా డిజైన్ అనుకున్నాం. అది ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఇదైతే కనుక ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఇంకా ఇమిడించి రఫ్గా ఒక డిజైన్ అనుకున్నాం. దామోదర్ ప్రభు అది ప్రెస్కే రిలీజ్ చేస్తారు. ఇది ఇంకా డెవలప్ చేసి త్వరలోనే మీ ముందుకి తీసుకొచ్చి అదే శంకుస్థాపన రోజునే మొత్తం అంతా ఆ ప్రాజెక్టు నమూనా కట్టేస్తే ఎలా వస్తుంది అనేది మీకు చూపించగలుగుతాం.